హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఈరోజు ఏంటంటే నేను కరివేపాకు కారపొడి చేస్తున్నానండి. బాగా చాలా టేస్టీగా ఉండిద్ది. దీని రెసిపీ చాలా బాగుండిద్ది అనమాట. మీరందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మండలు కడిగేసుకున్నాను. ఉదయాన్నే కడిగేసి ఆడబెట్టాను అనమాట. శుభ్రంగా నీళ్లు తడి లేకుండా ఉంటే మనకి ఎక్కువ నాళ్ళు నిల్వ ఉండిద్ది అనమాట. ఓకేనండి, ఎండుమిరగాయలు అయితే ఒలుస్తున్నాను. తొడాలు లేకుండా ఒలుచుకుందాము. నేను కొంచెం కరివేపాకు ఇదిగోండి, పెద్ద బొచ్చు నిండా తీసుకున్నా కదా, మరింతే తీసుకున్నా కరివేపాకు. అందుకని మిరగాయలు కూడా ఒక 30-40 కాయల వరకు మిరగాయలు కూడా తీసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నామండి. ఇవి వచ్చేసి ధనియాలు, ఇది వచ్చేసి జీలకర్ర, ఇవి వచ్చేసి పచ్చిపప్పు, ఇవి వచ్చేసి మినప్పప్పు, చింతపండు, వెల్లుల్లి. ఇదిగోండి ఆయిల్ చాలా తక్కువ పట్టిద్ది, కొంచెం తీసుకున్నాను. ఇదిగోండి ముందు పొయ్యి మీద పెట్టి ఆయిల్ అయితే పోసేస్తాండి నేను. ఓకేనండి, ఇప్పుడైతే నేను పచ్చిపప్పు వేస్తాండి. ఒక 4 స్పూన్లు పచ్చిపప్పు తీసుకుంటున్నాను. ఒక 4 స్పూన్లు సుమారు మినప్పప్పు తీసుకున్నాను. 2 తీసుకున్నాను. ఈ 2 కొంచెం లైట్గా వేగాలండి మనకి. ఇవి కొంచెం వేగినాయండి, సగంబడ ఇంకొంచెం వేగాలి. ఈ లోపల ఇదిగో నేను 2 స్పూన్లే వేస్తున్నాను ధనియాలు, ఎక్కువ వేయట్లా. ఎందుకంటే ధనియాలు దీంట్లో చాలా తక్కువ వేసుకోవాలి. ధనియాలు ఎక్కువ వేసుకుంటే ధనియాలు ఫ్లేవర్గా ఉండేది, కానీ మసాలా కారం అయిపోయింది, కానీ కరివేపాకు కారం అవ్వదు. అందుకని ధనియాలు చాలా తక్కువ వేసుకోవాలి. కొంతమంది నువ్వులు, కొంతమంది ఇష్టపడరు నువ్వులు. యాక్చువల్లీ నువ్వులు నేను వేస్తున్నాను, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే నువ్వులు స్కిప్ చేసేయండి. 2 చెంచాలు నువ్వులు కూడా వేసాను నేను. మీరు కావాలంటే నువ్వులు వేసుకోండి, లేకుంటే లేదు. నువ్వులు వేయాలనేమి రూల్ అయితే ఏమీ లేదనమాట. మనం దీంట్లోకి ఇదిగోండి ఎండుమిర్చి అనేది వేస్తున్నాను. 70% వేగాక ఎండుమిర్చి కూడా వేస్తే మొత్తం మనకి ఏగుతాయి అనమాట. ఓకేనండి, మిరగాయలు అయితే ఏగిపోయినాయి. పప్పులు కూడా చూసారా మనకి మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం నెమ్మదిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాము. చిన్నగా కొంచెంగా యాడ్ చేసుకున్నాం, మొత్తం ఒకేసారి పట్టదు కాబట్టి. సన్న మంట మీద వేగాలి, చాలా టేస్టీగా బాగుండిద్ది సన్న మంట. రెండోసారి కూడా కరివేపాకు ఉన్నది మొత్తం చిన్నగా మొత్తం పెట్టేసుకొని కరివేపాకు నిదానంగా సన్న మంట మీద మాడిపోకుండా ఒక లెవెల్లో వేయించుకోవాలి. ఇది మాడిపోతే మనకేంటంటే కారం అనేది చేదొచ్చేస్తుంది. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు సుమారు, 2-3 స్పూన్లు సుమారు జీలకర్ర వేసుకుంటున్నాను. 75% వేగాక కరివేపాకు, అప్పుడు జీలకర్ర వేసుకుంటే మనకేంటంటే జీలకర్ర మాడిపోకుండా ఉండిద్ది. జీలకర్రలో ఉన్న ఆ టేస్ట్ మాడిపోకుండా ఉండిద్ది. మనకి జీలకర్ర మంచి స్మెల్ రావాలి కాబట్టి అప్పుడు వేసుకుంటే కారం కూడా మంచి స్మెల్గా ఉండిద్ది అనమాట. ఇప్పుడు దాదాపుగా ఏగిపోయిందనమాట. ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నా. చింతపండు ఎంత, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుండే మనకి. ఇంకా చింతపండు కూడా యాడ్ చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న నిమ్మంతా పొయ్యి మనకి బాగా ఉండిద్ది అనమాట. చింతపండులో ఉన్న నిమ్మ కూడా పీల్ చేసుకునిద్ది తడి. మనకి కరివేపాకు చాన్నాళ్ళ పాటు ఒక 3-4 నెలలు నిల్వ ఉండ మంచిగా ఫ్రేగ్రెన్స్ అనేది బాగుండిద్ది అనమాట. ఇప్పుడు ఏగిపోయిందండి. ఇది చాలా బాగా ఏగిందనమాట. మంచి స్మెల్ వస్తుంది. నిదానంగా చాలా స్లో ఫ్లేమ్లో, నేను చాలా కష్టం అండి కరివేపాకు వేయించుకోవడం, అంత ఈజీ అయితే కాదు. చాలా స్లో ఫ్లేమ్లో నిదానంగా బాగా సన్న మంట మీద ఒక లెవెల్లో వేయించుకున్నాను నేను. ఆ లెవెల్లో వేయించుకుంటే మనకి కరివేపాకు కారం అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. నేనైతే మిక్సీలో వేసుకోవట్లేదండి కారము, రోట్లో నూరుకుంటున్నాను. రోట్లో నూరుకుంటే ఆ టేస్టే వేరు. రోటి పచ్చళ్ళు, రోటి కారపొళ్ళు అసలు మీకు ఇంకా చెప్పక్కర్లేదు. నేనైతే ఆ రోట్లో నూరుకుంటే టేస్ట్ అద్దరిపోయిద్ది. మొత్తం ఒకేసారి పట్టదు కాబట్టి కొంచెంగా యాడ్ చేసుకుంటూ రోట్లో నూరుకుంటాం. ముందు ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు కూడా కరివేపాకు కారంలో ఎక్కువ పట్టదండి. అంత కరివేపాకు కారంలో కూడా 3 స్పూన్లు ఉప్పు పట్టిద్ది, అంతే. చాలా తక్కువ ఉప్పు పట్టిద్ది. చూసి వేసుకోండి ఉప్పు. కొంచెంగా మొత్తం యాడ్ చేసుకుంటున్నాం. మొత్తం వీడియో మొత్తం చూపిస్తే మీకు స్కిప్ చేసి చూపిస్తాను. మొత్తం ఎదిగాక మొత్తం చూపించాలంటే చాలా పెద్ద వీడియో అయింది. 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 ఓకేనండి, ఇదైతే చాలా టైం పట్టింది దంచుకోవడానికి, చాలాసేపు పట్టిందండి. చేతులు కూడా నొప్పుట్టినాయి నాకైతే. మీరైతే మిక్సీలో వేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే ఇంక మొత్తం అంతకుముందు ఆల్రెడీ కొద్దిగా తోడేసాను, ఇదైతే తోడేస్తున్నాను మొత్తం నేను. మొత్తం మెదిగిపోయింది, చాలా మెత్తగా దంచుకున్నాను. కరివేపాకు పొడి కూడా చూసారా, చాలా మరింత వచ్చింది మనకి. ఎందుకంటే నేను మరింత కావాలనే దంచుకున్నాను, చాలా నిల్వ ఉండిద్దండి. ఇదైతే ఒక డబ్బా పెడుతున్నానండి నేను.
సూపర్ టేస్ట్ అండి. ఒక్కసారి మీరు ఇంట్లో చేసుకుంటే వదలరు, అంత బాగుంది అనమాట. చాలా చాలా బాగుంది.